పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా అంశాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ రీసెంట్గా కాపు అస్త్రాన్ని చాలా బలంగానే ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ అస్త్రాన్ని పవన్ కళ్యాణ్ గారు తన అస్త్రంతో మామూలుగా కాదు తునాతునకలు చేసినటువంటి పరిస్థితి నిన్న స్పీచ్తో అర్థమైపోయింది. దీంట్లో కాపు నాయకులకి, కాపులకి, అలాగే అందరికీ కూడా ఒక క్లారిటీని ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు కాపులకి ఏం చేశారు అనే దగ్గర నుంచి కాపులు ముఖ్యమంత్రి అవుతారా లేదా అనే దానికి కూడా చాలా క్లియర్గా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. కాపులు పవన్ కళ్యాణ్ గారిని వదిలేస్తారా, కాపులు కూటమికి దూరంగా వెళ్ళిపోతున్నారా అనే దానికి కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఆయన ఆన్సర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి వాళ్ళ నాయకులు ఇప్పుడు సడన్గా కాపుల మీద చూపిస్తున్నటువంటి దొంగ ప్రేమను కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా అర్థమయ్యేలా కాపులకి వివరించినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే రీసెంట్గా మనకు తెలుసు అంబటి రాంబాబు గారిని అడ్డం పెట్టుకుని ఆయన్ని కాపు నాయకుడిగా ప్రొజెక్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం, ఆయన ఇష్టానుసారం నోటికి అద్దు అదుపు లేకుండా తిట్టేటువంటి బూతులకు కాపు నాయకుడిని అరెస్టు, కాపు నాయకుడి మీద ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పి ఒక రుద్దుడు ఏదైతే ప్లాన్ చేశారో మనందరికీ తెలిసిందే. బట్ అది ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. అలాంటి ప్రయత్నాలే మళ్ళీ మళ్ళీ చేసేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సీపీ చేస్తుంది. అంబటి రాంబాబు గారు అదే పనిగా కాపులు 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 ఎక్కడా ఎప్పుడూ లేనటువంటి వల్లమానిన ప్రేమ ఇప్పుడు పాపం పవన్ కళ్యాణ్ గారికి అంటే కాపుల మీద చూపిస్తున్నటువంటి ప్రయత్నం. కాపులు సీఎం అవ్వలేరు, కాపులు పవన్ కళ్యాణ్ గారికి దూరం అయిపోయారు, కాపులు పాపం నమ్మించి మోసం చేశాడు పవన్ కళ్యాణ్ కాపుల్ని అని చెప్పి చాలా రకాలుగా చాలా విధంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. బట్ అవన్నిటికీ పవన్ కళ్యాణ్ గారు ఫుల్ స్టాప్ పెట్టడమే కాదు, ఇంకొకసారి మళ్ళీ కాపులు ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారిని వదిలి కూటమిని వదిలి అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీని వదిలి వైఎస్ఆర్సీపీకి వెళ్ళేటువంటి పరిస్థితే లేదు అనేది చాలా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. నేను ఎందుకు కాపులకి సంబంధించి కావచ్చు ఇంకొకరికి కావచ్చు, నా దృష్టిలో నేను ఒక కులంలో పుట్టాను, కానీ నేను నా కులం మాత్రమే బాగుపడాలని కోరుకోవడం అనేది జరగదు. నేను అన్ని కులాలని అదే రకంగా చూస్తా. నా కులం మీద నాకు ఎంత ప్రేమ ఉంటుందో మిగతా కులాల మీద కూడా అంతే ప్రేమ ఉంటుంది. నా కులం నేను ఎంత ఎదగాలని కోరుకుంటానో మిగతా కులాలని కూడా అదే స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నా అని చెప్పి అందరి మీద అంటే ఒక అసలు సిసలైనటువంటి రాజకీయ నాయకుడు చేసేటువంటి పని ఎలా ఉంటుందో ఆయన నిన్న చెప్పినటువంటి స్పీచ్తో అర్థమైంది. అలాగే వైఎస్ఆర్సీపీ ఇదే తరహా కుట్రలు గతంలోనూ చేసుకుంది, ఇప్పుడు చేసుకుంది. గతంలో ఎందుకని కాపుల మీద ఈ ప్రేమ చూపించాల? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే ఇప్పుడు కావచ్చు, రంగా గారి చనిపోయినప్పుడు ఆ సిచ్యువేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సింగిల్గా రాలేదు అని చెప్తున్నారు. సింగిల్గా 2019లో వస్తే ఏం చేశారు, ఇది ఎలా ఓడగొట్టారు, ఇవన్నీ కూడా చూపించారు. కాబట్టి చాలా క్లియర్గా కాపులకు అర్థమయ్యేటువంటి భాషలో, అలాగే వైఎస్ఆర్సీపీకి ఇంకెక్కడా పప్పులు ఉడకవు, కాపులను అడ్డం పెట్టుకుని కాపులు ఓటు బ్యాంకుని మీ వైపు ఏదో టర్న్ చేసుకోవాలనో మిగతా వాళ్ళందరినీ కూడా మీ వైపు తిప్పుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక క్లియర్ ఇండికేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే కాపులని కూడా చాలా యాక్టివ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపించింది పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ తర్వాత. చాలామందిలో కొంత వెనకాల ఉండి ఎవరైతే నడిపిస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించి కాపు నాయకుల ముసుగులో ఎవరైతే కాపుల్ని వేరు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కాపుల్ని ఎవరూ కూడా మభ్యపెట్టేటువంటి పరిస్థితి చేయలేరు, కాపులు వాళ్ళ క్లియర్గా వాళ్ళ గోల్ ఏంటో వాళ్ళకు ఉంది అనేటువంటిది చెప్పుకుంటూనే వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి స్టాండ్ ఏంటి అనేది కూడా ఈ మీటింగ్లో చాలా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. సో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారికి కాపులు దూరం అవుతారు అనేటువంటి ఆలోచన ఎన్ని ప్రయత్నాలు చేసినా వైఎస్ఆర్సీపీకి వర్కౌట్ అవ్వదని పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్పీచ్తో చాలా క్లియర్గా వచ్చింది. అంతేకాదు అంబటి రాంబాబు గారు కావచ్చు, లేదంటే పెరినాని గారు కావచ్చు, ఇంకొకళ్ళని తీసుకొచ్చినా సరే ఇలాంటివి పప్పులు ఉడకవు. పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా ఆంధ్రప్రదేశ్లో ఒక కులానికి మాత్రమే కాదు అందరికీ కాపు కాసేటువంటి ఒక నాయకుడిగా ఆయన పరిణితి చెందటం కాదు, చాలా అద్భుతమైనటువంటి స్పీచ్తో నిన్న అన్ని వర్గాలను ఆకట్టుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఒక్క కులానికో ఒక మతానికో సంబంధం లేకుండా చాలా అద్భుతమైనటువంటి సుదీర్ఘమైనటువంటి స్పీచ్. జీవితంలో ఇలాంటివి ఇంకొకళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడాలి అంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి స్పీచ్తో చాలా క్లియర్గా సంకేతాలు పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. సో చాలా ఉన్నాయి, దాని గురించి సపరేట్గా మనం కావాలంటే ఇంకొక వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.